అది మనం పడుకున్నప్పుడు కళ్ళల రూపంలో వచ్చి అవి వాస్తవంగా జరిగినట్టు అనిపిస్తుంది. వదిన గారు వాణ్ణి మాయ చేస్తున్నారే. అవును బాబు, అంత కష్టపడ్డా మరి వీడేం పడిపోడు కదా. అయ్యో రోజా, అది భ్రమ కాదు, కల కాదు. వాళ్ళొచ్చి నన్ను భయపెట్టేశారు. నిజమై ఉంటే వాళ్ళకి నువ్వు చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి భయపెట్టరు, నిన్ను నిజంగానే చంపేసేవాళ్ళు కాదంటావా? కరెక్టే అనిపిస్తోంది కదా, మరి నిన్నేమీ చేయనప్పుడు అది నీ కలే కదా అవుతుంది. అది నీ ఇల్యూజన్ కూడా అవ్వచ్చు. అంతేనంటావా? ప్రామిస్గా అదే. నువ్వు ఏం టెన్షన్ పడుకో, హ్యాపీగా నా పట్టాభిషేకం ఏర్పాటు చేయి. వచ్చిన దాంతో ఏ ఫారెనో వెళ్ళి లైఫ్ అంతా ఎంజాయ్ చేయి. అంతేగాని కలలో కనపడింది నిజమని నమ్మి వచ్చేసి ఏదేదో వాగకు. ఇక్కడి దాకా తెచ్చిందాన్ని చెడగొట్టకు. చెడగొట్టను, ఇంకా భయపడ్ను. నీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తా. ఎనీహౌ, థ్యాంక్ యూ రోజా, నా భ్రమల్ని పోగొట్టావు. అరే వీడికి ఆకారం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఏది కలో ఏది నిజమో కూడా తెలియకుండా ఉన్నాడు. యువరాణిని చేయడంట, ఊరుకుంటానా ఏంటి? ఇంకొకటి ఆలోచించాలి. అవును బాబు. అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ, ప్యాలెస్లోనే ఉన్నానమ్మా, వస్తున్నా. అమ్మ పిలుస్తుంది, ఇప్పుడే వస్తాను. ఏదో ఒకటి ఆలోచిద్దాం, టెన్షన్ పడకు. ఏంటి ఇలా అయింది? ఇదే సరిపోతుందేమో అనుకున్నానే, మళ్ళీ ఇంకోటి ఏం ఆలోచించాలి? అది రాణి వారి రూమ్ కదా, ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఏ మార్పు లేదు, అలానే ఉంచారు. ఈ చీరంటే మీకెంత ఇష్టమో కదమ్మా. నాకులాగే మీకు కృష్ణయ్య అంటే ఎంతో ఇష్టం కదమ్మగారు. మీరు ఆయన్నే ఎక్కువగా పూజించేవారు. ఆ ఇష్టంతోనే మీకు ఇష్టమైన చీరలో నెమలి పింఛం దాచుకున్నారా? మిమ్మల్ని తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది అమ్మగారు. నీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తా. ఇప్పుడు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి. దానికి పట్టాభిషేకం జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలి. అమ్మా, ఇలా రామ్మా.
కావాలండి? నీ పేరేంటన్నావు? నేనేమనలేదే. పోనీ ఇప్పుడు అనొచ్చు కదా. చామంతండి. ఆహా, కూర్చోమ్మా. ఆ, అమ్మా చామంతి, మ్, నాకు సహాయం చేసి పెట్టాలి. చెప్పండి. ఇందులో కాబోయే యువరాణి గారు సింహాసనాన్ని అధిష్ఠించే ముందు ఏమేం చెయ్యాలో రాసుంటాయంట. ఇప్పుడు నేను అవన్నీ అక్కడ చెప్పాలి. ఆ, ఈ గ్రంథం పాతదైపోయింది, అక్షరాలు సరిగా కనిపించటం లేదు. కాస్త ఈ పేపర్లో రాసి పెడతావా అమ్మా? అలాగే అండి. ఆ. ఇదిగో చామంతి, చెప్పండి. నువ్వు రాసిన విషయం ఎక్కడ చెప్పకమ్మా. నీకు ఇది కూడా చాత కాదా అని నన్నంటారు. నా పరువు పోతుందమ్మా. అయ్యో, నేను చెప్పనండి. ఆ, ఈయనెలాగో చెప్పరు. దీన్ని నేను రోజా మీద ఆయుధంలా వాడుకోవచ్చు కదా. ఉన్నవి రాసి లేనివి చేరుస్తాను. అవి చెయ్యలేక ఈ పట్టాభిషేకం వద్దు మహాప్రభు, నాకే సింహాసనం వద్దని పరిగెడుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. రాసేసావా అమ్మా? అయిపోయిందండి. మంచిదమ్మా. ఇదిగో అమ్మా, చెప్పింది గుర్తుపెట్టుకో. నేను రాశానన్నట్టే ఉండాలి. నాకు అదే కావాలి. అలాగే అండి. ఇక యువరాణి గారికి చెప్పి చేపిస్తాను. భాగవతులు గారు, పట్టాభిషేకానికి ముందు ఏవో చెయ్యాలి అన్నారు కదా, చెప్పండి. రోజా చేసేస్తుంది. చారిగారు సిద్ధమండయ్యా. చారిగారు, గ్రంథంలో ఏం రాసుందో ముందుగా చెప్పండి, రోజా గారు చేస్తారు. చిత్తమమ్మా, ముందుగా గ్రంథంలో ఏం రాసుంది అంటే, నేను రాసిందే ఉంటుంది. 11 బకెట్ల ఐస్ నీళ్లతో కాబోయే యువరాణి వారికి స్నానం చేయించాలి.